హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు. నేను రవీంద్ర. మెగాస్టార్ చిరంజీవి గారి గురించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆగండి. వీడియో తెలిసిపోయింది కదా, వెంటనే స్కిప్ చేసేద్దాం వెళ్ళిపోద్దాం అనుకోవద్దు. ఒక మంచి వీడియోని చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత పెద్ద మనసు ఉందో ఆయనకి మీ అందరికీ తెలుసు. సినిమాలలో అయినా హీరో కాదు, ఆయన రియల్గా కూడా హీరో అనిపించుకుంటున్నారు. ప్రతి అవసరానికి నేనున్నాను అంటూ ఆయన ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వస్తున్నారు. కానీ ఆయన మాత్రం నేను ఇండస్ట్రీకి పెద్ద కాదు అంటూనే ఉంటాడు. కేవలం ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎక్కడ ఆపద ఉన్నా కూడా వాళ్ళకి సాయం అందిస్తూ తన పెద్ద మనసుని చాటుకుంటున్నాడు. నిజంగా ఇటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మన టాలీవుడ్లో ఉండడం, అందులోనూ మన తెలుగువారు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అవ్వడం నిజంగా చాలా గొప్ప. మాటలు రావట్లా ఏం చెప్పాలండి. ఇప్పుడు రీసెంట్గా కేరళలోని వయనాడ్లో ఏం జరిగిందో మీరందరూ చూశారు. ప్రకృతి విలయం ఒక విషాదాన్ని నింపింది. ఎంతటి పెద్ద విషాదం అండి. ఊహించినటువంటి ప్రమాదం వచ్చేసి మీద పడిపోతే అక్కడ సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగిలిన వారు నివాసాలు కోల్పోయారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం ఏకమయ్యి అక్కడ సాయం అందిస్తున్నారు. ఈ కోవలోనే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన వైపు నుంచి 50 లక్షలు, అలాగే రామ్ చరణ్ వైపు నుంచి 50 లక్షలు, మొత్తం ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కేరళ సీఎం పినరయ్ విజయ్ గారిని స్వయంగా కలిసి ఆ ₹1 కోటి చెక్కును అందించడమే కాకుండా వారితో మాట్లాడి ఇంకేమైనా సమస్యలు ఉంటే సాయం అందించడానికి నేను ముందున్నాను అంటూ తన వైపుగా దగ్గరికి వెళ్ళి మాట్లాడి మాట ఇచ్చి వచ్చారు. డబ్బులు ఇచ్చేస్తే అకౌంట్లో వేస్తే సరిపోయేది కాదు, తనంతట తానుగా వెళ్ళి, అంటే ఆ హృదయ విదారక సంఘటన అతన్ని ఎంత కలిచివేసింది అంటే సామాన్యుల గురించి కూడా ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత బాగా ఆలోచిస్తారు అనడానికి ఇదొక చిన్న నిదర్శనం. నిజంగా ఆయనకి శతకోటి వందనాలు. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, జీవితాంతం హాయిగా ఉండాలి. అలాగే ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు లేదా అవసరాలు వచ్చినప్పుడు మీరు ముందుండి సాయం చేస్తున్నారు. మీ పెద్ద మనసుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి గొప్ప ఘనకార్యానికి మీరు పూనుకొని పని చేయడమే కాకుండా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా కూడా మారారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని మెగా ఫ్యాన్స్ అందరికీ విన్నపం, అలాగే మిగిలిన ఫ్యాన్స్ కూడా విన్నపం. హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు.